అందరికీ షబ్బత్ షలోమ్. అందరికీ షబ్బత్ షలోమ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ షబ్బత్ ఆరాధన అంటే సగం సగం చేయలేదు, ఫుల్ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. 4:4. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5వ వచనం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలు సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. వాసన్న ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తున్నాం. దయచేసి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే వాసన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ సహవాసములో పరలోక దైవమయ్యుండి మీ పోలికలో నిర్మించుకున్నటువంటి మానవులను తండ్రి మీరు ప్రేమించి, అయా మీ పరిశుద్ధమైన దినమును తండ్రి మీరు మాకు ప్రత్యేకపరచుకొని, అట్టి దినములో నీ బిడ్డలుగా తండ్రి మీ పాదాల చెంత కనిపెట్టుకొని మీ మాట వినడానికి వచ్చినటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా ప్రతి విశ్రాంతి దినమున తండ్రి మీ పాదాల చెంత నాయన అయా మీ వాక్యము విని మీ యొద్ద ఆశీర్వాదం స్వతంత్రించుకొని మీ వాక్యము వెలుగులో తండ్రి అయా మా శరీరాత్మ దేహములను శుద్ధి చేసుకొనుటకు అయా మీరు చూపిన మీ ప్రణాళికను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమున తండ్రి అయా మీ దాసుడైనటువంటి సహోదరుడు తండ్రి నాయన సాల్మాన్ బ్రదర్ను అయా మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్న మీ అమూల్యమైనటువంటి మాటలను అయా మా అందరి హృదయాల్లో చొచ్చుకొని తండ్రి వాటి ద్వారా తండ్రి మేము ఆదరించబడి ఓదార్చబడి సరిచేయబడి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరచబడగలుగుటకు మీ కృప కాపుదల తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సహోదరుని తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత మీరు ఆవరించండి తండ్రి. అయా మీ మ్రానుచాటున మీరు మరుగుపరుచుకొని నాయన మీ కృపలో భద్రపరిచి బిడ్డను తండ్రి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో తండ్రి మీరు నడిపించి అయా వినిచున్న మా అందరికీ తండ్రి నాయన మీ కృపా కాపుదల తోడుగా ఉంచి నడిపించి అయా విని విడిచిపెట్టడం కాదు కానీ తండ్రి వాక్యానుసారమైనటువంటి మా జీవితాలను అయా మీరు సరిచేసుకొని మీరు అక్కడ పర్యంతరము మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా తండ్రి మేము ఉండునట్లు తద్వారా మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో తండ్రి మేము భద్రపరచబడి మీ నామ మహిమార్థమై తండ్రి మేము జీవించినట్లు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించుమని సహోదరుని మీ పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సే నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అన్న. మరి చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత మరి మరొక అవకాశాన్ని మరి పరమ తండ్రి నాకు అనుగ్రహించిన విధానం బట్టి మొట్టమొదటిగా పరమ తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత మరి జనార్దన్కి, దయాకర్ బ్రదర్కి, మరి సంఘస్థులకు పెద్దలకి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరమ తండ్రి గురించి వాక్యం గురించి నేను ప్రార్థించినప్పుడు మరి చాలా అందరికీ తెలిసిన విషయమే హేబేలు యొక్క అర్పణ, కయీను యొక్క అర్పణ, ఆఫరింగ్. మరి ఇక్కడ చూసినట్టయితే 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. మరి 10వ వచనం చూసినట్టయితే మీ యొక్క తమ్ముని యొక్క స్వరము, తమ్ముని
రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. తమ్ముని రక్తము యొక్క స్వరము చూసినట్టయితే రక్తం అనగా ప్రాణం, కాబట్టి ప్రాణం అనేది మరి ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా రక్తం అనేది తినకూడదు. మరి యొక్క ప్రపంచంలో ఎన్ని కోళ్ళు కోస్తున్నారు, ఎన్ని మేకలు కోస్తున్నారు. ఈ మధ్య పేపర్లో వచ్చింది ఏంటంటే కుక్కలను కూడా కోసి పెద్ద పెద్ద హోటళ్ళకు పంపించారంట. ఆ తర్వాత చెకింగ్ చేస్తే ఏమైంది, అది కుక్క మాంసం అని తెలిసింది. చూడండి, మరి దాని యొక్క రక్తము, వాటి యొక్క రక్తం ఏమని మొరపెడుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే తమ్ముని రక్తము, ఆయన ఏమంటున్నాడు, తమ్ముని రక్తము యొక్క స్వరం అంట, రక్తములో నుంచి స్వరం అంట. చూడండి, నేను ఇప్పుడే ఈ వచనం గురించి ధ్యానించలేదు, కానీ తమ్ముని యొక్క అంటే రక్తంలోని స్వరం అంట, అంటే రక్తంలో నుంచి స్వరం వస్తుంది, స్వరం నుంచి మొరపెడుతున్నాడంట ఆయన. చూడండి, అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రపంచంలో మరి మొట్టమొదటిగా సృష్టి జరిగినప్పుడు, సృష్టి జరిగిన తర్వాత ఆదాము అవ్వ తర్వాత మొట్టమొదటి సంతానము కయీను. మొట్టమొదటి ఏమన్నది అక్కడ చూడండి, 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన అవ్వను కొడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. దేవుని దయ వలన, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటి మనుష్యుడి యొక్క ప్రపంచంలో. ఆ తర్వాత ఆ యొక్క దేవుని దేవల్ని సంపాదించుకున్న ఆ యొక్క కయీను ఏం చేశాడంటే తన తమ్మునైన హేబెల్ని చంపేశాడండి. చూడండి, మరి సృష్టిలో మొట్టమొదట సృష్టి ఎవరు, కయీను పుట్టాడు. మొట్టమొదటి హత్య మరి సృష్టిలో జరిగినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొంతకాలమైన తర్వాత అక్కడ 2వ వచనంలో తర్వాత చూస్తే హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. అయితే ఇదంతా మనకు తెలుసు. హేబెలు మరి గొర్రెల కాపరి కొవ్వినటువంటి వాటిని అర్పించినట్టుగా చూస్తున్నాం. మరి ఆయనకు అర్పణగా తెచ్చిన దాంట్లో మనం ఏ విధంగా ఇవ్వాలి ఆయనకు అర్పణగా అంటే అక్కడ వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది ఏంటంటే ఆయనకి తొలిచూలు కదండి, తొలిచూలుగా ఉండేవాటిని ఇవ్వాలి అని. మరి ఇక్కడ చూసినట్టయితే చూడండి, నంబర్స్ సంఖ్యాకాండము 3:12-13. ఇజ్రాయేలీలు లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూళ్ళనేమి. అక్కడ అక్కడ చూసినట్టయితే ప్రతి తొలిచూలును నాది అని సెలవిస్తున్నాడు పరమ తండ్రి. మరి ఇక్కడ ఈ హేబెలు గారికి అప్పట్లో మరి ఏమీ లేదు కదండి, ధర్మశాస్త్రం లేదు. మరి ఆదాము చెప్పాడా, మరి పరమ తండ్రి చెప్పాడా, ఎవరు చెప్పారు ఏమీ తెలియదు. కానీ ఆయన ఏమి అర్పించాడు, తొలిచూలు. అక్కడ చూడండి 3వ వచనము, 4వ వచనం కదండి. హేబెలు కూడా తన మందలో 4:4 జెనసిస్ 4:4 హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అయితే ఈ విధంగా మరి అర్పణ తీసుకొస్తున్నారు, ఇద్దరు తీసుకొస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే అర్పణ ఆయన ఏమనుంది, కయ్యూను గురించి పొలంలో పంటలో ఏదో కొంత తీసుకొచ్చాడు, పొలము పంటలో కొంత యావేకి అర్పణగా తెచ్చాను కొంత.
ఏదో పొలం పంటలో కొంత ఇద్దామని అనుకున్నాడు. తర్వాత హేబెల్ ఆ విధంగా కాదండి. హేబెల్ ఏం చేశాడు? తొలిచూలు, ఫస్ట్ బర్న్ అంటారు కదా, తొలిచూలు పుట్టి ఏ విధంగా ఉన్నాయో వాటిని బలి అర్పణగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే పరమ తండ్రి హేబెలు అర్పణ లక్ష్య పెట్టినట్టుగా చూస్తున్నాం. మరి కయ్యన అర్పణ లక్ష్య పెట్టలేదు. మరి మనం కూడా మరి మన యొక్క ఆఫరింగ్స్ ఏ విధంగా ఉండాలంటే మరి పరమ తండ్రికి ఇష్టకరంగా లక్ష్య పెట్టేలాగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి ఈరోజు నేర్చుకుందాం మనం. అయితే మరి ధర్మశాస్త్ర గ్రంథాల్లో మరి మలాకి 3:8 చూసుకుంటే కూడా ఏమనుంది? దశమ భాగము నాది, దశమ భాగము నాది అని చెప్తున్నాడు. దశమ భాగం దొంగిలించేవారు నాది, దొంగిలించకూడదు అని. మరి న్యూ టెస్ట్మెంట్కి వచ్చే వరకు మరి చూడండి, ఎక్కడన్నా అంటే దశమ భాగము ఇమ్మని రాయబడిందా? చూడండి ఒకసారి న్యూ టెస్ట్మెంట్ ఎక్కడన్నా రాయబడిందా? ఎవరైనా చెప్తారా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4:33 నుంచి చదవండి. అపోస్తుల కార్యములు యాక్ట్స్ 4th chapter 33 verses from 33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా యాశ్వమెస్సీయ పునరుత్థానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. యావా కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు చదనమంగా ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. హల్లెలూయా. చూడండి, మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే మరి చాలా మటుకు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే పాత నిబంధన గ్రంథం ప్రకారం చూసినట్టయితే కొన్ని చెప్పబడినాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి మెస్సయ్య గారు కొన్ని మాడిఫై చేశారు. అదేవిధంగా మరి దశమ భాగం అనేది కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ ఏమనుందంట, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ యొక్క సువార్త విని భూములు ఇండ్లు సమస్తము అమ్మేస్తున్నారన్నమాట. వారికి ఏదైతే ఉందో మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎంత కావాలో మరి అంత ఇచ్చేస్తున్నారు అన్నమాట సువార్త సేవ కోసము. మరి ఇంత అని రిస్ట్రిక్షన్ లేదనమాట కొత్త నిబంధనలో. ఇంతే ఇవ్వాలి దశమ భాగము, ఆ తర్వాత ఇవ్వకూడదు అని ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం ఇవ్వకూడదని లేదు, ఎంత ఇవ్వచ్చు. కానీ న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ఇక్కడ చూసినట్టయితే మరి వారికి కలిగిన ఎంత ఉంటే అంత ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. మళ్ళీ చూస్తే మరి ఈ విధంగా అర్పణలు అర్పిస్తున్నారు. తర్వాత ఇంకొక అర్పణ చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయము 1-4. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజంగా చెప్పుచున్నాను. చూడండి, అర్పణ అనేది ఏ విధంగా ఉంది. ఒక పేద విధవరాలు ఎన్ని కాసులు వేస్తుంది? కేవలం 2 కాసులు మాత్రమే వేస్తుంది. మరి ఆయన ఏమంటున్నారు? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి, అనగా వాళ్ళకి ఎంత సమృద్ధి ఉందో దాంట్లో నుంచి కొంచెం వాళ్ళు ఇస్తున్నారు. అంతేగాని ఈ పేద విధవరాల దగ్గర ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 coins, 2 కాసులు ఉన్నాయన్నమాట, అంతే. ఇంకా ఫర్దర్గా ఆమె ఫ్యూచర్ ఏంటి, ఫర్దర్గా నేను ఏం తినాలి, ఏం తాగాలి, మరి ఎక్కడ పడుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏం తినాలనే ఆలోచన ఆమెకు లేదు. చూడండి, మరి అలాంటి మనస్తత్వం గల వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారండి. ఎవరైనా సేవకులు వస్తే కొంతమంది ఏం చేస్తారు, అటు ఇటు చూసేసి ఇట్లా ఏముంటే అది ఇచ్చేస్తారు అన్నమాట, అంతే.
తర్వాత చూసుకుంటే అది నా జేబులో అంతే ఉంది, నాకు లేదు. కొంతమంది ఏమో వెతుకుతారు, అక్కడ వెతికి ఇక్కడ వెతికి ఏదేదో చూసి ఆ తర్వాత ఇస్తారు. కొంతమంది ఆ విధంగా ఉంటారండి. వచ్చారా సేవకులు, ఏముందని ఉన్నది ఇచ్చేస్తారు. చూడండి, ఇక్కడ ఆమె ఏం చేసింది, తమకు కలిగిన సమృద్ధిలో నుంచి వాళ్ళు వేశారు, కానీ ఆమె ఏం చేసిందంటే నెక్స్ట్ ఆమె స్థితి ఏంటో ఆమెకు తెలియదు, మొత్తం ఇచ్చేసింది అనమాట. అందుకే మెస్సయ్య గారు ఏమన్నారు, ఈమె తన లేమిలో తనకు కలిమిలో కాదండి, అక్కడ ఏమనుంది, ఆమె ఉందే లేమిలో అంటే కరువులో. ఆమెకేం లేదు, ఆమెకేం లేకపోయినా ఏముంది, ఏమంటున్నారు, తనకు కలిగిన జీవనమంతయు వేసినని, తన లైఫ్ మొత్తం వేసేసింది అనేసి మెస్సయ్య గారు చెప్తున్నారు. మరి మన అర్పణ గురించి మరి ఆయన లక్ష్య పెట్టాలంటే మరి మనం ఏం చేయాలి, ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ఇక్కడ చూసినట్టయితే 4వ అధ్యాయంలో, ఆదికాండంలో 4వ అధ్యాయంలో చూసినట్టయితే మరి ఆయన లక్ష్యము చేయుట అనుంది. అనగా చాలా మరి నేను సర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క బైబిల్ వర్షన్లో, ఒక్కొక్క ట్రాన్స్లేషన్లో ఒక్కొక్క విధంగా ట్రాన్స్లేట్ అయ్యిందనమాట. న్యూ అమెరికన్ బైబిల్లో ఏమనుందంటే యాక్సెప్ట్ అని. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లలో లార్డ్ లుక్డ్ ఫేవర్ ఆన్ ఏబెల్ అండ్ హిజ్ ఆఫరింగ్. కింగ్స్ జేమ్స్ వర్షన్లో ది లార్డ్ హ్యాడ్ రెస్పెక్ట్ టు ఏబెల్ అండ్ హిజ్ ఆఫరింగ్. రెస్పెక్ట్ అని, మరి ఫేవర్ అని. తర్వాత న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ద లార్డ్ యాక్సెప్ట్ చేశారు అన్నట్టు. మరి ఈ విధంగా న్యూ సెంచరీ వర్షన్లో కూడా అదే విధంగా ఉంది. అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో అండ్ జెహోవా హ్యాడ్ రెస్పెక్ట్ టు ఏబెల్ అండ్ టు హిజ్ ఆఫరింగ్. చూడండి, ఇన్ని రాసుకున్నాను. ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా వ్రాయబడింది. 1890లో అంట డార్బీ బైబిల్లో అండ్ జెహోవా లుక్డ్ అపాన్ ఏబెల్ అండ్ హిజ్ ఆఫరింగ్. మరి గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ GWలో ద లార్డ్ అప్రూవ్డ్ ఆఫ్ ఏబెల్ అండ్ హిజ్ ఆఫరింగ్. మరి ఇంకా హోల్మన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్లో ఏముందంటే అండ్ ద లార్డ్ హ్యాడ్ రిగార్డ్ ఫర్ ఏబెల్ అండ్ హిజ్ ఆఫరింగ్. మరి లాస్ట్లో చూసినట్టయితే ద LAXHAM అంట ఇంగ్లీష్ బైబిల్ అంట. అండ్ యావే లుక్డ్ విత్ ఫేవర్ టు ఏబెల్ అండ్ టు హిజ్ ఆఫరింగ్. ఫేవర్ అంటే ఆయన మనం ఇచ్చేది ఆయన ఫేవర్గా చూడాలంటే ఏమంటారు, ఫేవర్గా ఆయన ఇచ్చేది ఒక లక్ష్యంతో, నిజంగా మనం ఇచ్చేది ఏ విధంగా ఇస్తున్నాము, మరి ఆయన చూసేది ఏ విధంగా చూస్తున్నాడు. మరి ఏబేలుకు ఎవరు చెప్పారు తొలిచూలుని ఇమ్మని, మరి కొవ్విన వాటిని తొలిచూలుని ఇమ్మని ఏబేల్ని ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు ఆయనకి కదండి. మరి ఇక్కడ ఇన్ని బైబిల్లో ఏం ట్రాన్స్లేషన్ ఉందంటే మరి యాక్సెప్ట్ అని, ఫేవర్ అని, రెస్పెక్ట్ అని, యాక్సెప్ట్, అప్రూవ్డ్ అని, రిగార్డ్ అని, ఫేవర్ అని. మరి మన అర్పణలు ఆయనకు ఫేవర్గా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి, మన అర్పణ ఏ విధంగా ఉండాలి అనేవి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం ఈరోజు. లూకా సువార్త 15వ అధ్యాయము మనకిప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఆయన మాటలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన కట్టడలు ఉన్నాయి, సమస్తము మనకుంది. అయితే ఆయనకు ఫేవర్గా ఆయన మనల్ని లక్ష్య పెట్టాలి, లేక మన అర్పణని లక్ష్య పెట్టాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి, మనం ఏం చేయాలి. లూకా సువార్త 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాను చాలా సనుగుంటి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులు ఆయన బోధ వినడానికి ఆయన బోధ వినడానికి అన్న వాక్యంలోని మరి వాక్యం మెసేజ్ వినడానికి కదండి.
ఈరోజు ఎవరు వస్తారు చెప్పడానికి మెసేజ్, లేకపోతే నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు, ఆ తర్వాత వీక్ ఎవరు వస్తారు, ఎవరుంటారు. మరి ఆయన సన్నిధికి రావడానికి, ఆయన బోధ వినడానికి ఏంటంట అక్కడ దగ్గరకు వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన బోధ, ఆయన వాక్యం వినడానికి ఆయన సన్నిధికి రావాలి అనేసి చెప్తున్నాడు. తర్వాత అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 3:5. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వాడు ఏంటంట ఏమైనా దొరుకును. యోహాను చదవండి, మళ్ళీ చదవండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. మొదటి వచనం చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును యావాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా జరిగింది. ఏంటి అక్కడ? భిక్షగాడు ఒకడు ఉన్నాడు, ఆయన కాళ్ళు బాగలేవు. అతడు దేని మీద లక్ష్యం ఉంచుతున్నాడంట? ఎవరన్నా ఏదైనా వేస్తారా కదండి, ఎవరైనా ఏదైనా ఇస్తారా, నాకు ఏదైనా చేస్తారా అని. మరి పేతురు యోహాను కూడా అక్కడ చూసినప్పుడు ఏమన్నా ఉంది అక్కడ? వారి తట్టు తేరు చూచి అప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఈయన ఏమంటున్నావు, ఈయన అందరినీ చూస్తున్నాడు కదండి, భిక్షగాడు ఎవరు ఏమేస్తారా అని. మరి పేతురు యోహానులు రాగానే వీళ్ళు ఇంకా సేవకులు కదా, వీళ్ళు ఇంకా ఎక్కువ వేస్తారేమో కదండి. ఒక్కొక్కరిని చూసి ఏమనుకుంటారు, రోడ్ల మీద ఎక్కడైనా వీళ్ళు ఏమైనా వేస్తారో అని ఎవరైనా వస్తారు కదా. తీరా ఎవరు వేస్తారు? పెద్ద పెద్దగా కార్లలో ఉన్న వాళ్ళు ఎవరు వేయండి అంటే ఏరని కాదు, వేస్తారు. వేయకపోయినా వేరే మామూలుగా నడుచుకుంటూ పోయి కూడా వేసేసుకుంటూ పోతాడు. చూడండి, వీణ చూస్తున్నాడు తేరు. ఆయన లక్ష్యం ఎక్కడుంది? వీళ్ళు ఏమిస్తారు నాకు, వీళ్ళు ఏం చేస్తారు, ఏమిస్తారు అని చూస్తున్నాడు. చూస్తే అప్పుడు ఆయనకి ఏం దొరికింది చూడండి. పేతురును యోహాను వాణిని తేరిచూచి మా తట్టు చూడిమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. బెంగళూరులోనో బాంబేలోనో అండి ఒక ముసలావిడ భిక్షమెత్తుకునే ఆవిడ ఒక చెట్టు పక్కన భిక్షమెత్తుకుంటుందంట. రోజు ఆ భిక్షం ఎత్తుకొని తర్వాత లాస్ట్కి ఆయన అక్కడ ఆమె కూర్చున్న దగ్గర మొత్తం అంతా ఇక పరుపులు పరుపులు అన్నీ పెట్టేసి రాత్రి అక్కడ పడుకుంటుందంటే మళ్ళీ పొద్దున్న లేచి అక్కడే ఆడుకుంటుంది. ఒకసారి ఏమైపోయిందంటే ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే రోడ్డు పక్కన చనిపోతే మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇంకా ఆమె డెడ్ బాడీని తీసేసి అక్కడున్న అవన్నీ తీసేసి ఆ బట్టలు అవి చేపలు అవన్నీ తీసేసిన తర్వాత దాని కింద ఎన్ని రూపాయలు దొరికిందంటే 2 కోట్ల రూపాయలు దొరికిందంట. చూడండి, 2 crores 2 కోట్ల రూపాయలు దొరికిందంట. ఆమె దగ్గర పేపర్లో వచ్చింది ఇది. 2 కోట్ల రూపాయలు దొరికిందంట. మరి అంత డబ్బులు వస్తుంది, అంత డబ్బులు వచ్చినాయి, మరి ఆ డబ్బులతో ఎక్కడైనా మంచిగా ఉండొచ్చు కదా. డబ్బులు దాచిపెడుతూ ఉంది. మనం ఒక కథ చదువుతాం కదండి, పిసినారి ముసలి ఒక్కరు అని. మాకు ఒక లెసన్ ఉండేది అప్పుడు. చూడండి ఆమె ఏం చేసింది. మరి చూడండి, భిక్షగాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈయన పేతురు యోహాను దగ్గర చూస్తున్నాడు, ఆయన వారి యందు లక్ష్యం ఉంచారు. మరి మనం కూడా ఏంటంటే మనం ఎలోహిం సేవకుల యందు ఏమనుంది కదా, లక్ష్యం ఉంచాలి అని. వారి యొక్క బోధ యందు లక్ష్యం ఉంచాలి, తర్వాత వారి యందు లక్ష్యం ఉంచాలి. వారి యందు లక్ష్యం ఉంచినప్పుడు అక్కడ ఏమైంది, మా తట్టు చూడమని. అందుకు 6వ వచనం, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేడైన యేసు నామములో నడువుమని చెప్పి
వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. చూడండి, వాక్యము తట్టు చూస్తే మనకేమవుతుంది, ఎలోహిం సేవకుల తట్టు చూస్తే మనకు ఏమవుతుంది? మరి నిర్గమకాండంలో ఏముంది? వాక్యము ఆసక్తితో వింటే మరి ఏంటంట, స్వస్థత కలుగుతుంది అని వాక్యంలో మరి చాలా మటుకు మనం విన్నాం. అయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూడండి, 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమున వరకు వెళ్ళి మెస్సియాను వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున 4 నుంచి 7 వరకు చదవండి. అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పుట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అయితే ఇక్కడ చూసినట్టయితే చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసి ఫిలిప్పు సమరయ ప్రాంతాలకు వెళ్ళి మెస్సీయను వారికి ప్రకటించుచుండెను. అయితే ఇక్కడ 6వ వచనంలో చూసినట్టయితే జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచాలి అంట. మరి వాళ్ళు చెప్పే విధానం చూసినట్టయితే అక్కడ మరి అనేకులు వెంబడించినట్టుగా అక్కడ ఆ యొక్క చాప్టర్ చదివితే తెలుస్తుంది. అనేకులు మరి 14వ వచనం చూడండి, సమరయ వారు ఎలోహిం వాక్యము అంగీకరించిన యెరూషలేము అపోస్తులు విని పేతురు యోహాను వారిద్దకు పంపిరి. ఇంకా అనేకులు అని రాయబడింది. అయితే ఇక్కడ చాలామంది మరి వారు బోధ చేస్తూ ఉంటే, వారు మరి ఆశ్చర్యకార్యాలు మరి చేస్తూ ఉంటే అనేకులు మరి వారి మీద లక్ష్యం ఉంచినట్టుగా చూస్తున్నాం. మరి అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి, 4వదిగా కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు చదవండి. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వార్లారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. ఇక్కడ మొట్టమొదటిగా ఏంటి, వారి బోధ యందు లక్ష్యం ఉంచారు. కుంటివాడు సేవకుల యందు లక్ష్యం ఉంచారు. మరి 8వ అధ్యాయంలో వారు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచినట్టు చూస్తున్నాం. మరి మరొకసారి వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఈ చాప్టర్లో చదివితే మెస్సయ్య గారిని మీరే చంపేశారు అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే చూడండి, 29వ వచనం, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధులు పెట్టి, అయితే ఎలోహిం మృతుల నుండి ఆయనను లేపెను. ఇక్కడ ఏమని చెప్పినారంటే, కింద 34వ వచనం చూసినట్టయితే ఇదంతా కూడా మీరు దావీదు ఈ విధంగా చెప్పాడు, మరి మీరు ఆయనని మ్రానుకేశారు. అక్కడ దావీదు ఏమన్నాడు, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తనని నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయమని
చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. మెస్సయ్య గురించి దావీదు ప్రవచించారు కాబట్టి ఆ యొక్క అలాంటి మెస్సయ్యని మీరు చంపి ఉన్నారు అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, అక్కడ ఏమంటున్నారు, వారు సమాజ మందిరంలో నుంచి వెళ్ళుచుండగా ఈ మాటలను ఏమనంటున్నారు, మరుసటి విశ్రాంతి దినం మళ్ళీ వస్తుంది కదా ఇంకో విశ్రాంతి దినం, ఆ విశ్రాంతి దినం రోజు మాకు మళ్ళీ ఒకసారి చెప్పండి అయ్యా, మేము ఏమేమి చేసినాం, వాక్యంలో ధర్మశాస్త్రంలో మరి వాక్యంలో మరి ఏమని రాయబడింది అని వాళ్ళు ఆ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు చూస్తున్నాం. మరి చూడండి ఇక్కడ ఇంకో విషయం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడి. అయితే చూడండి అక్కడ ఆదివారంన రాత్రి సమయమున మరి అర్ధరాత్రి అయిపోయింది, ఇంకా మరి పౌలు గారు ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నారంట, ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వింటూనే ఉన్నారంట. చూడండి మరి మెస్సయ్య గారు కూడా చూసినట్టయితే ఒకసారి ఏమంటాడు, వీరు 3 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారు కదండి, 3 రోజుల నుంచి వీళ్ళు వాక్యం వింటున్నారు, నా దగ్గర నుంచి పోవట్లేదు, వింటున్నారు అంతే. కాబట్టి వీళ్ళకి మీరే మరి వాళ్ళకి భోజనం పెట్టాలి అనేసి మెస్సయ్య గారు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఏమనుంది, అర్ధరాత్రి వరకు ఇంకా ప్రసంగిస్తున్నానంటే అర్ధరాత్రి వరకు మనకు 45 నిమిషాలు తెలుసు కదండి, 45 నిమిషాలు అయితే ఏమని చెప్పారు లాస్ట్ టైము, మైక్ ఆఫ్ చేస్తాం. అయితే చూడండి వాక్యం అనేది మరి నేను చెప్పేది ఏంటంటే, అంటే మన టైం ప్రకారం మనం పాటించాలి అది వేరే విషయం, కానీ ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు కానీ వాక్యం మరి పరిశుద్ధాత్మ ప్రేరేపిత ద్వారా చెప్తూ ఉంటారు సేవకులు. కాబట్టి ఒక ఆయన మా చర్చిలో రంగయ్య అనే పాస్టర్ గారు ఒక ఆయన వస్తారు, అందరికేమో 45 నిమిషాలు 50 నిమిషాలు ఇస్తాం. ఆయన మరి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే టైం తెలియదండి, ఆయన మాట్లాడుతుంటే అస్సలు టైం తెలియదు. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్ 2 అవర్స్ చెప్తాడు ఆయన, 2 గంటలు 5 నిమిషాలు 10 నిమిషాలు అప్పుడు ముగిస్తాడు. మళ్ళీ ఏమాత్రం కూడా బోర్ కొట్టదు, అంత బాగా చెప్తాడు వాక్యం. మళ్ళీ వాక్యం కూడా ఎట్లా అంటే అంటే కంఠపాఠం అన్నమాట. ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఏంటో ఎక్కడో అప్పుడు అంటే మేము యూత్ మీటింగ్ నడిపించేటప్పుడు ఆయన ఎప్పుడో ఒకసారి మా చర్చికి వచ్చాడు. ఆ తర్వాత సండే ఒక 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అట్లా వస్తూ ఉంటాడు. కానీ ఆయనకు అందరికీ టైం చెప్తారు కానీ ఆయనకు మాత్రం టైం చెప్పరు అన్నమాట, ఎందుకంటే ఆయన టైం తెలుసు అందరికీ. కాబట్టి చూడండి వాక్యం చెప్పినప్పుడు 2 అవర్స్ చెప్పేవాడు, 2 అవర్స్ అందరూ కామ్గా వినేవారు. చూడండి ఇక్కడ మరి ఆయన అర్ధరాత్రి వరకు చెప్తున్నాడంట, అర్ధరాత్రి వరకు చెప్పినా కానీ అందరూ వింటూనే ఉన్నారు. కానీ ఐతుకనే ఒక యవనస్తుడు ఏమైపోయింది, జోగి కింద పడిపోయినట్టుగా చూస్తున్నాం, మళ్ళీ తిరిగి బ్రతికినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనము దేని మీద లక్ష్యం ఉంచుతున్నాము, పరమ తండ్రి మన మీద లక్ష్యం ఉంచాలంటే, ఫేవర్ చూపించాలంటే మనం ఇచ్చేది కదండి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఏం చేస్తాం, వాళ్ళు మన ఫంక్షన్కి ఏం పెట్టారు అంతే కదండి. మామూలుగా నార్మల్గా వాళ్ళ ఫంక్షన్ మన ఫంక్షన్కి ఏం పెట్టారు, ఇది ఈ గిఫ్ట్ పెట్టారు, ఇది ఎంత వాల్యుబుల్, ఇంత వాల్యూవా, ఇంత వాల్యూ అంటే మనం ఇంతే వాల్యూ పెడదాం ఏంటండి. ఇంకా ప్రేమ ఉందనుకోండి ఏం చేస్తారు, పోనీలే ఒక 10 రూపాయలు ఒక 100 రూపాయలు 200 ఎక్కువైతే ఏముంది, ఒక 500 ఎక్కువైతే ఉంది, కొంచెం ఎక్కువ పెడదాంలే. కానీ మానవ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ఇదే విధంగా ఉంటాయన్నమాట. ఏదో సామెత ఉంది కదండి, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారంట, మీ ఇంటికి వస్తే కూడా ఏమి ఇస్తారా, ఏం చేస్తారా,
ఏమి ఇస్తారు అంటే మా ఇంటికి వచ్చినా మీరే ఇవ్వాలి, మీ ఇంటికి వచ్చినా మీరే ఇవ్వాలి, మేము మాత్రం ఏమి ఇవ్వం. మరి చూడండి, ఈ విధంగా మరి ఆయనకు అర్పణ అనేది అర్పించాలని అనుకుంటే మన హృదయంలో నుంచి ఏ విధంగా వస్తుంది? మరి హేబెలు యొక్క హృదయంలో నుంచి ఆ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఆయనకు ఆ అర్పణ అర్పించాలి అని? ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి, మనం ఇంకా ఏ విధంగా ఉండాలి? ఐదో అధ్యాయము 19-20. ఒకరినొకడు కీర్తనలతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ప్రోత్సహించుచు హెచ్చరించుచు మీ హృదయములలో ఎలోహిమును గూర్చి పాడుచు కీర్తించుచు మన తండ్రి అయిన యాషోమెస్సే పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన ఎలోహింకి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మెస్సియానందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? మనము మన మీద లక్ష్యం ఉంచాలి, మన మీద ఫేవర్ చూపెట్టాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? మరి పాటలతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ పాడుతూ, మళ్ళీ తర్వాత ఒకరికొకరు లోబడి ఉండండి అనేసి చెప్తున్నట్టుగా చూస్తున్నాం కదండి. మొట్టమొదటిగా ఆయన బోధ వినడానికి మరి లక్ష్యం ఉంచాలి. తర్వాత ఆ యొక్క సేవకుల మీద, ఎలోహిం సేవకుల మీద లక్ష్యం ఉంచాలి. ఏక మనస్సుతో మనము లక్ష్యం ఉంచాలి. తర్వాత మరొకసారి కూడా మనం ఒక వాక్యం విన్నప్పుడు అర్థం కాకపోతే మరొకసారి అదే విషయం చెప్పాలి, లేకపోతే అదే వినాలి, చెప్పాలని అడగాలి కదండి. తర్వాత మనం టైం ఎంత అయినా కానీ వాక్యం తట్టు చూస్తూ ఉండాలన్నమాట. వాచ్ల తట్టు కాకుండా వాక్యం తట్టు చూస్తుండాలి. చూడండి, తర్వాత చివరిగా ఆత్మ సంబంధమైన కీర్తనలతో పాటలతో మనం ఒకరినొకరము హెచ్చరించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ఒకరింటికి నేను వెళితే ఏమైందంటే ఒక అబ్బాయి కోసం నేను వెళ్ళాను చాలా సంవత్సరాల కింద. అయితే వెళ్తే అంకుల్ జోయల్ బెన్నర్ ఉన్నాడా అని చెప్పినప్పుడు ఇప్పుడే బయటకు వెళ్ళాడమ్మా, కూర్చో సల్మాన్ అన్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఒక 10 minutesలో వస్తారని చెప్పారు. చెప్తే ఏమైపోయిందని సరే అని కూర్చున్నాను, పేపర్ చదువుతా ఉంటే ఆయన వచ్చి మిర్చీలు పెట్టాడు. అక్కడ మిర్చీలు పెట్టి తిను అన్నాడు. సరే అని నేను పేపర్ చూసుకుని సరే అంకుల్ తింటానండి. ఆయన ఏం చేశాడంటే ఆ మిర్చీల మీద తుమ్మేసి నా ముందు కూర్చున్నాడు తినమని. నేను ఎట్లా తినాలి అది? నేను ముందే చాలా చాలా నీట్గా అన్నీ నీట్గా పెట్టుకుంటాను ఇంట్లో. ఎప్పటి నుంచి ఏదైనా కానీ నీట్గా పెట్టుకుంటాను. అయితే ఈయనేమో నా ముందు కూర్చొని తిను సాల్మన్ అంటాడు. నేనేమో పేపర్ చదువుతున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాను. ఇంకా పేపర్ చదివినా కానీ మళ్ళీ చదివినట్టు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాను. నా లక్ష్యం ఏమో ఎప్పుడు బయటికి పోదామని నాకుంది, ఆయననేమో దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టున్నాడు. అయితే వెయిట్ చేసి ఇంకెప్పుడు వస్తారు అంకుల్ అంటే ఇప్పుడు వస్తాడులే అని మళ్ళీ లోపలికి వెళ్ళాడన్నమాట. కిచెన్లోకి వెళ్ళిపోయి ఎందుకో కొంచెం వాటర్ కావాలంటే సరే అని వెళ్ళిపోగానే నేను అప్పుడు ఏం చేశానంటే ఇంకా ఈయన వస్తే నాకు ఎట్లన్నా తినిపిస్తాడు, మిర్చిలు ఎట్లన్నా తినిపిస్తాడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కాలేదు, ఏదో ఒకటి చేయాలి, అది కనబడకుండా చేయాలి ఇప్పుడు అనేసి జేబులో ఖర్చీఫ్ ఉంది, ఖర్చీఫ్ చూశాను, మొత్తం అన్ని మిర్చి దాంట్లో వేసేసి మొత్తం జేబులో పెట్టేసుకున్నాను. వచ్చి మళ్ళీ అదే అడుగుతున్నాను, ఏం సాల్మన్ తిన్నావా, వాటర్ తిన్నావా అంటే తినేసినాను అయిపోయింది. తినేసిన అంకుల్ ఇంత తొందర తిన్నావా? తినేసిన అంకుల్ అయిపోయింది, వాటర్ ఇవ్వండి. అప్పటి వరకు అతను వచ్చాడు అన్నమాట. చూడండి, మన యొక్క లక్ష్యం అనేది మరి దేని మీద ఉంచుకోవాలి? ఆ యొక్క హేబెల్ని చూశాడు. చూడండి, వాక్యంలో చూసినట్టయితే హేబెల్ యొక్క అర్పణ ఏ విధంగా ఉందంటే
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దయచేసి చదవండి. 4వ వచనం నుంచి విశ్వాసమును మూడవ బట్టి వచనం చదవండి సిస్టర్. ప్రపంచములు ఎలోహిం వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి ఎలోహింకి అర్పించెను. ఎలోహిం అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. చూడండి, మనము అర్పణ ఇస్తున్నాను అంటే ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన విశ్వాసాన్ని బట్టి అర్పణ ఇస్తున్నాడు అన్నమాట. ఊరికే ఇవ్వట్లేదు అర్పణ కదండి. ఆయన పరమ తండ్రి మీద మరి ఆదాము అవ్వలు ఆయనకి ఏం నేర్పించారో కానీ మరి ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఏమనుంది? విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డట్టుంది. విశ్వాసము ద్వారా అంటే విశ్వాసము చేత, విశ్వాసము కలిగి ఉండి ఒక అర్పణ మనము అర్పించాలన్నమాట. విశ్వాసం లేకుండా కాదు. చూడండి, మరి ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు చూసినాం కదా. 1, 2, 3, 4, 5, 6 వచనాలు చూసినాం. ఏంటంటే ఆయన వాక్యం మీద మనము లక్ష్యం ఉంచాలి, తర్వాత సేవకుల మీద లక్ష్యం ఉంచాలి, తర్వాత ఏక మనస్సుతో మనము లక్ష్యం ఉంచాలి, తర్వాత మరొకసారి వాక్యం వినప్పుడు మరొకసారి వినడానికి చెప్పడానికి మరి అడగాలి. మనం అర్థం కాని మనం అడగాలి. తర్వాత ఎంత సమయమైనా కానీ మరి ఆ సమయాన్ని ఇంకా పరమ తండ్రి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలన్నమాట. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన పాటలతో మనం కీర్తించాలి. మరి చివరిగా ఏమంటాడంటే రెవల్యూషన్ చాప్టర్ 1 చూడండి, ప్రకటన గ్రంథము 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇక్కడ ఏమంటారండి? చివరిగా చదువువాడు, తర్వాత ఇందులో వ్రాయబడిన సంగతులు అన్నీ కూడా గైకొనువారు కూడా. కేవలం చదివి వదిలిపెట్టేది కాదు. చదివేవారు ధన్యులే, కానీ చదివి దాన్ని అనుసరించేవారు, గైకొనువారు అనగా అనుసరించేవారు ధన్యులు అని చెప్తున్నారు. కాబట్టి పరమ తండ్రి మన అర్పణ మరి లక్ష్య పెట్టాలి అంటే పరమ తండ్రికి ఏ విధంగా ఉండాలి అనగా విశ్వాసముతో. ఆయన ఏ అర్పణనా కానీ మనం విశ్వాసము ద్వారా అర్పించాలి అని పరమ తండ్రి మనకి హెచ్చరిస్తున్నాడు అన్నమాట. హేబేలు చిన్నవాడు, మరి కయ్యను పెద్దవాడు. మరి పెద్దవాడికి అలాంటి ఆలోచన రాలేదు. ఏదో ఒకటి ఇద్దాంలే అనుకున్నాడు, ఏదో ఒకటి ఇచ్చేశాడు పొలం పంటలో. మరి హేబేలు ఆ విధంగా కాదండి. హేబేలు ఆ విధంగా కాకుండా తొలిచూలును పుట్టిన వాటిని అర్పించాడు. అందుకే ఏమని చేశాడు? పొలంలో ఉంటే ఏం చేశాడు? కయ్యను హేబేలు మీద పడి చంపేశాడంట. చూడండి, చంపేసి మళ్ళీ ఏమన్నాడు? నా తమ్మునికి నేను పరమ తండ్రే దిగి వచ్చి అడుగుతున్నాడు కదండి. మనుషులు కాదు అడిగేది, అక్కడ దేవుడే స్వయంగా దిగి వచ్చి అడుగుతున్నాడు. ఏంటి నీ తమ్ముడు ఎక్కడా అంటే ఎలోహింకి తెలీదా ఆయన ఏం చేశాడు ఏంటి అని? నా తమ్ముడికి నేను కావాలన్నా కొన్నిసార్లు ఏమంటారు? అరే నీ తమ్ముడు ఎట్రా, మీ అక్క ఎదురా, మేము సెక్యూరిటీగా అడవాళ్ళకి వాళ్ళ గురించి నేను చెప్పడానికి. ఇక్కడ ఏమన్నాడు ఈయన? నా తమ్మునికి నేను కావాలి అన్న ఆయన యొక్క రక్తము మొరపెడుతూ ఉందంట ఒక స్వరముతో.
కాబట్టి హేబెలు ఏ విధంగా అర్పణ అర్పించాడు, మరి నూతన నిబంధనలు కూడా హెబ్రీలకు రాస్తున్నారు ఏంటంటే ఆయన విశ్వాసము ద్వారా అర్పించాడు, అర్పణ ఊరికే అర్పించలేదు. మరి ఆయన గొర్రె అర్పించింది దేనికి సాదృశ్యం అండి? ఆ యొక్క మ్రానులో వ్రేలాడదీయబడిన మెస్సయ్యకు సాదృశ్యంగా అర్పించినట్టుగా చూస్తున్నాం. అందుకే యోహాను గారు ఏమన్నారు, బాప్తిజం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచిన ఎలోహిం గొర్రెపిల్ల ఈయనే. ఆ యొక్క గొర్రెపిల్ల ఆదిలోనే ఎవరు చేశారు? ఆ యొక్క గొర్రెపిల్లను ఆదిలోనే ఒక మెస్సయ్యకు సాదృశ్యంగా హేబెలు అర్పించినట్టుగా చూస్తున్నాం. విశ్వాసము ద్వారా అర్పణ, మనం ఏదైనా కానీ అర్పణ, మరి 2 కాసులు వేసింది ఆమె కదా ఆయన గురించి, అనగా అర్పణ అనేది మన గురించి ఆలోచించకుండా ఆయన గురించి ఆలోచించి వేసేటట్టుగా ఉండాలన్నమాట. అర్పణ మన గురించి ఆలోచిస్తే అది అర్పణ అని అనిపించుకోదు. కాబట్టి పరమ తండ్రి మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.